అసలంతా కరువే అనుకున్న పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా గోదావరి నదుల్లో నీటి ప్రవాహాలు పెరుగుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. పంటల సాగుపై ఆశలు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రాజెక్టుల నుంచి పంటలకు నీళ్లు అందాలంటే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఏ స్థాయిలో ఉండాలి? ఉభయ తెలుగు రాష్ట్రాల సంజీవని నాగార్జున సాగర్లో ప్రస్తుత నీటి మట్టం ఎంత? పంటలకు నీరందే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? వీటికి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేద్దాం. కృష్ణా ప్రాజెక్టులపై చిగురిస్తున్నాయి ఆశలు. నిండు కుండల తొనికిసలాడుతూ కనిపిస్తుంది జూరాల ప్రాజెక్ట్. శ్రీశైలంలోకి గణనీయంగా వరద ఉధృతి పెరుగుతోంది. 2-3 రోజుల్లో గేట్లెత్తే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే డెడ్ స్టోరేజ్ కి దగ్గరలోని సాగర్ నీటి నిల్వ ఉంది. ఇక నెలాఖరు వరకు నీటి ప్రవాహం ఈ స్థాయిలో కొనసాగితేనే పంటలపై ఆశలు చిగురిస్తాయి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం చూసుకుంటే నెలాఖరు వరకు 550 అడుగులకు నీటి మట్టం చేరుకుంటుంది. 550 అడుగులకు నీరు చేరితేనే సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తారు. ఇక సాగర్లోకి నీరు అందాలంటే పైన ఉన్న శ్రీశైలం నిండాలి. అది జరగాలంటే ఆ పైన ఉన్న తుంగభద్ర జూరాల నుంచి నీటి ప్రవాహం పెరగాలి. మరి ఇప్పుడు జూరాలలో ఎంత నీరుంది? ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం ఎంత? ప్రాజెక్టులోకి 2,26,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. ఇది ఇన్ఫ్లో. అయితే అంతకు మించి నీటిని దిగువకి వదులుతూ ఉన్నారు అధికారులు. 2,36,853 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చూస్తే 318.5 మీటర్లుంది. ప్రస్తుత నీటి మట్టం చూస్తే 317.6 మీటర్లు కనిపిస్తోంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.6 టీఎంసీ. ప్రస్తుత నీటి నిల్వ 8.1 టీఎంసీగా ఉంది. ఇక ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాల నుంచి గణనీయమైన నీటి ప్రవాహం ఉంటేనే శ్రీశైలంలో నీటి మట్టం పెరుగుతోంది. పైన జూరాల నుంచి విడుదల చేస్తున్న నీళ్లంతా కూడా వచ్చి శ్రీశైలంలో చేరుతోంది. జూరాల నుంచి 2 లక్షలకు మించి అవుట్ఫ్లో ఉన్న కారణంగా శ్రీశైలం నీటి మట్టం పెరుగుతోంది. అయితే ప్రస్తుత ఇన్ఫ్లో చూస్తే 2,62,308 క్యూసెక్లుగా ఉంది. మరి అవుట్ఫ్లో 66,460 క్యూసెక్లుగా కనిపిస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 876 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ చూస్తే 215 టీఎంసీలు ఉంటే ప్రస్తుత నీటి నిల్వ 169 టీఎంసీలుగా ఉంది. ఈ ప్రవాహం ఇలానే కొనసాగితే మరో 3 రోజుల్లో ప్రాజెక్టులో నీటి నిల్వ 200 టీఎంసీలకు చేరుతుందన్న అంచనాలు కనిపిస్తున్నాయి. వచ్చే 2 రోజుల్లో 2 లక్షల క్యూసెక్ల వరద శ్రీశైలంలోకి కొనసాగే అవకాశం ఉంది. ఇక మరో 2-3 రోజుల్లోనే గేట్లు తెరిచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో తక్కువ ఉన్న కారణంగా సాగర్లోకి ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్కుల లోపు ఉంది. ఇక నాగార్జున సాగర్ ఇన్ఫ్లో చూస్తే 98,344 క్యూసెక్లు, అవుట్ఫ్లో 900 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులైతే ప్రస్తుత నీటి మట్టం 515 అడుగుల వరకు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలుగా ఉంటే ప్రస్తుత నీటి నిల్వ 140.3 టీఎంసీలుగా ఉంది. సాగర్ డెడ్ స్టోరేజ్ 510 అడుగులు. ప్రస్తుతం సాగర్లో నీటి మట్టం 515 అడుగులకు పరిమితమైంది. అంటే దాదాపు డెడ్ స్టోరేజ్కి దగ్గరలో ఉందన్నమాట. శ్రీశైలంలోకి వరద పెరుగుతున్న కారణంగా అది కిందకి కొనసాగే అవకాశం ఉందని అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం సాగర్కి పెద్ద మొత్తంలో నీరు రావాలంటే మరో వారం రోజులైనా పట్టొచ్చని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక సాగర్ నీటి మట్టం 550 అడుగులకు చేరితేనే ఎడమ కాలువకు నీటిని రిలీజ్ చేస్తారు. ఆశించిన స్థాయిలో నీరు రావాలంటే మాత్రం నెలాఖరు వరకు సమయం పట్టే ఛాన్స్ ఉంది.